అది 2020 ఫ్రాన్స్ దేశంలోని ఓ సూపర్ మార్కెట్లో ఒక వ్యక్తి రహస్యంగా మహిళల స్కర్టుల కింద నుంచి అశ్లీలంగా ఫోటోలు తీస్తున్నాడు. అతడి చర్యలను గమనించిన ఓ సెక్యూరిటీ గార్డ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి నిందితుడి మొబైల్ను స్వాధీనం చేసుకుని చెక్ చేశారు. అందులో మహిళలను అసభ్యంగా తీసిన ఫోటోలను గుర్తించారు. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా అతని ఇంటికి వెళ్లిన పోలీసులు పర్సనల్ కంప్యూటర్ని ఓపెన్ చేశారు. సిస్టంలో హార్ రేప్, అబ్యూస్, నైట్ అలోన్ వంటి పేర్లతో ఉన్న సీక్రెట్ ఫోల్డర్లు చూసిన పోలీసులు ఉలిక్కిపడ్డారు. అందులో వీడియోలు, ఫోటోలు చూసిన పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. ఇందులో దిగ్భ్రాంతికర నిజమేంటంటే ఆ అత్యాచార వీడియోలన్నీ ఆ వ్యక్తి కట్టుకున్న భార్యవే. తన భార్యకు మత్తుమందు ఇచ్చి ఆమె అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు రోజుకొకడిని ఇంటికి పిలిపించి అత్యాచారం చేపించాడు. దాదాపు 50 మందితో ఆమెపై ఈ నీచానికి ఒడిగట్టాడు. ఇంకో షాకింగ్ విషయమేంటంటే కన్న కూతురు, కోడళ్ళు నిద్రిస్తున్నప్పుడు, వాష్రూంలో ఉన్నప్పుడు రహస్యంగా తీసిన ఫోటోలు కూడా ఉన్నాయి. వీటిని చూసిన పోలీసులు నివ్వెరపోయారు. ఈ నిజాలు తెలుసుకున్న భార్య కుప్పకూలిపోయింది. తన భర్తలోని రాక్షసత్వాన్ని చూసి కుమిలిపోయింది. కాని తనకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటూ మూలన కూర్చోవాలని ఆమె అనుకోలేదు. భర్తను కోర్టుకు ఈడ్చింది. విడాకులు ఇచ్చి పడేసింది. అతడు చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే అని సుదీర్ఘ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. అంతేకాకుండా తన మీద భర్త, ఇతర మృగాళ్ళు జరిపిన ఆకృత్యాలు, అరాచకాలు, అమానుషాలు అందరికీ తెలిసేలా చేసింది. సాధారణంగా అత్యాచార బాధితులు తమ వివరాలను బహిర్గతం చేసేందుకు ఇష్టపడరు. బాధితుల విషయంలో మీడియా కూడా బాధ్యత వ్యవహరించాల్సి ఉంటుంది. కాని ఈ కేసులో బాధిత మహిళ స్థానిక మీడియాను పిలిపించి తన వివరాలను బహిర్గతం చేయాలని కోరింది. పోయింది నా సిగ్గు కాదు, నేరస్తులదే, చూడాల్సింది నన్ను కాదు, వాళ్లనే అంటూ నిక్కచ్చిగా చెప్పింది. 72 వయసులో ఆమె ధైర్యం, పోరాటం ప్రపంచాన్ని కదిలించాయి. ఆ దేశ అధ్యక్షుడు, మంత్రులు, ప్రపంచ నాయకుల నుంచి సామాన్య ప్రజల వరకు ఆమె ధైర్యానికి ఫిదా అయ్యారు. అంతర్జాతీయ పత్రికలన్నీ ఆమె గురించి ప్రముఖంగా రాశాయి. దాంతో ఫ్రాన్స్లోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత ధైర్యవంతురాలైన మహిళగా గుర్తింపు పొందింది. ఆమెకు న్యాయం దక్కాలని లక్షలాది మంది రోడ్డెక్కారు. నిరసనలు, ర్యాలీలతో ఫ్రాన్స్ దేశం స్తంభించిపోయింది. ఈ క్రమంలోనే 2024 డిసెంబర్ 19న ఈ కేసులలో తీర్పు వచ్చింది. ఇంతకీ ఆమె ఎవరు? కట్టుకున్న భర్తే ఎందుకు ఈ నీచానికి ఒడిగట్టాడు? వాడికి పడ్డ శిక్షేంటి? అనే దారుణమైన నిజాలను ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. జీసెల్ పెలికో ఓ ఫ్రెంచ్ సైనికుడు కుమార్తె. స్టేట్ ఎలక్ట్రిసిటీ కంపెనీలో ఉద్యోగిగా పనిచేసేది. ఎలక్ట్రీషియన్, రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేసే డొమినిక్తో జీసెల్కి 1973లో వివాహం జరిగింది. ఈ దంపతులకి 3 పిల్లలు. ఎన్నో రకాల వ్యాపారాలు చేసి డొమినిక్ విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే 2001లో ఆర్థికపరమైన గొడవలతో జీసెల్, డొమినిక్ దంపతులు విడాకులు తీసుకున్నారు. కాని కొన్నాళ్లకు సర్దుబాటు చేసుకొని 2007లో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. జీసెల్ ఉద్యోగం నుంచి రిటైరయ్యాక ఆగ్నేయ ఫ్రాన్స్లోని మాజన్ అనే గ్రామంలో నివసించసాగారు. సెలవుల్లో వచ్చే పిల్లలు, మనవళ్లతో వారి జీవితం హాయిగానే సాగేది. ఆరోగ్యరీత్యా జీసెల్ నిద్రపట్టడం కోసం కొన్ని మందులు వాడేది. దాన్ని అవకాశంగా తీసుకున్న డొమినిక్ ఆహారం, పానీయాల్లో మత్తుమందులు కలిపి భార్యకు ఇచ్చేవాడు. జీసెల్ కూడా దీన్ని తెలుసుకోలేకపోయింది. అయితే మత్తుమందుల వల్ల జీసెల్ తరచూ మతిమరుపుకు గురయ్యేది. తనకు అల్జీమర్స్ వ్యాధి లేదా బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందేమో అనుకుని పరీక్షలు చేయిస్తే అవేమీ లేవని తేలింది. అక్కడికి అనుమానం వచ్చి మత్తుమందు ఏమైనా ఇస్తున్నావా అని భర్తను అడిగితే అతను కాదనడంతో వృద్ధాప్యరీత్యా వచ్చిన సమస్యలేమో అనుకుంది. ఇలా 2011 నుంచి 2020 వరకు డొమినిక్ తన భార్యకు తెలియకుండా మత్తు పదార్థాలు, నిద్రమాత్రలను పొడిగా చేసి ఆహారంలో, తాగే నీటిలో కలిపి ఇచ్చేవారు. ఇలా దాదాపు 10 ఏళ్లపాటు ఆమెకు మత్తుమందు ఇచ్చి ఆమె స్పృహలో లేనప్పుడు ఆమెపై అత్యాచారం చేసేందుకు డజన్ల మందిని ఇంటికి పిలిచారు. దీంతోపాటు ఆన్లైన్ ద్వారా కొంతమందిని నియమించుకున్నారు. ఈ క్రమంలో 2020లో స్థానిక సూపర్ మార్కెట్లో కొందరు మహిళల్ని అశ్లీలంగా ఫోటోలు తీస్తూ పోలీసులకు చిక్కాడు డొమినిక్. దర్యాప్తులో భాగంగా అతని కంప్యూటర్లోని ఫోల్డర్లు చూసి పోలీసులు విస్తుపోయారు. అవి చూసిన క్షణమే జీసెల్ మానసిక పరిస్థితి ఎవరి ఊహకు అందనిది.
భర్తపై 50 ఏళ్లుగా పెట్టుకున్న నమ్మకం నిట్ట నిలువునా కూలిపోయింది. కాని కుటుంబ సభ్యుల అండతో ధైర్యాన్ని కూడగట్టుకుంది. భర్తను కోర్టుకు లాగి విడాకులిచ్చింది. డొమినిక్తో పాటు తన మీద అత్యాచారం చేసిన అందరిపైనా కేసు పెట్టింది. ఈ ఏడాది సెప్టెంబర్ 2న ఈ కేసు తుది విచారణకు వచ్చింది. అప్పుడు తొలిసారిగా అజ్ఞాతం నుంచి జనం ముందుకు వచ్చింది జీసెల్. కోర్టు విచారణ బహిరంగంగా జరగాలని కోరింది. మీడియాని ఆహ్వానించింది. తన పేరు, ఫోటోలను ప్రచురించాలని మీడియాని కోరింది. ఈ కేసులో ఇదే అతిపెద్ద సంచలనం. కోర్టు విచారణలో భాగంగా జడ్జి ముందు తన గుండెల్లో గూడు కట్టుకున్న బాధను జీసెల్ వ్యక్తపరిచింది. 50 ఏళ్ల వైవాహిక బంధంలో మేము సన్నిహితంగా ఉండే దంపతులమని అనుకున్నాం. అయితే నా భర్త చాలా క్రూరంగా ప్రవర్తించాడు. నిషేధిత వెబ్సైట్ నుంచి స్థానిక పురుషుల్ని ఇంటికి పిలిచి నేను గాఢనిద్రలో ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనాలని చెప్పాడు. నన్ను బలిపీఠంపై ఉంచి బలి ఇచ్చారు అని జీసెల్ కోర్టులో అన్నారు. లైంగిక నేరాల్లో సాక్ష్యాలు ఉండవు. అదృష్టం కొద్దీ నాకు ఉన్నాయి. నిజానికి నా ప్రపంచం చాలా చిన్నది. దీన్ని తట్టుకోవటం అత్యంత కష్టమైన విషయమే. కాని లైంగిక హింసకు గురవుతున్న వాళ్లకు మద్దతు తెలిపేందుకు, నా కుటుంబం, మనవరాళ్లు ధైర్యంగా ఉండేందుకే ఈ పోరాటం. నా మీద ఆకృత్యం జరిపిన వాళ్లల్లో నా మనవడి వయసున్నవాణ్ణి చూసి గుండె పగిలిపోయింది. అతనికి నేను బామ్మలా కనిపించలేదా? అందుకే అనిపించింది. షేమ్ మస్ట్ చేంజ్ సైడ్స్. లైంగిక నేరాల విచారణలో అందరి చూపులు బాధితుల నుంచి నేరస్తుల వైపు మళ్లాలి అని జీసెల్ చెప్పారు. 2024 సెప్టెంబర్ 2 నుంచి జడ్జి రోజర్ అరటా, 4 సహచర జడ్జీలు, 50 మంది నిందితులు చెప్పిందంతా విన్నారు. 27 ఏళ్ల నుంచి 74 ఏళ్ల మధ్య వయసున్న నిందితులంతా మజన్ గ్రామంలోని పెలికో ఇంటికి వెళ్లి ఏం చేశారో కోర్టులో చెప్పారు. జీసెల్ భర్త డొమినిక్ పెలికో తనపై నమోదైన అభియోగాలన్నిటినీ అంగీకరించారు. భార్యకు మత్తు పదార్థాలు ఇవ్వటం, అత్యాచారం చేయించటం, అందుకు అనేక మందిని నియమించటం లాంటివన్నీ చేసినట్టు ఒప్పుకున్నాడు. అవును, నేను రేపిస్టునే అని ఆయన న్యాయమూర్తులతో చెప్పారు. కేసుకు సంబంధించి నేను అన్ని వాస్తవాలను అంగీకరిస్తున్నాను అని అన్నారు. తన మాజీ భార్య, 3 పిల్లల్ని క్షమాపణ కోరారు. అయితే ఆయన చర్యల వల్ల వారి కుటుంబం ముక్కలైంది. మిగతా నిందితుల్లో అన్ని వర్గాలకు చెందినవారు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది పెలికో గ్రామం మజన్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారే. అందులో ఫైర్ ఫైటర్లు, సెక్యూరిటీ గార్డులు, లారీ డ్రైవర్లు ఉన్నారు. వారిలో అనేక మందికి పిల్లలు కూడా ఉన్నారు. మొత్తం 51 మంది నిందితుల్లో 50 మంది మీద అత్యాచార యత్నం ఆరోపణలు ఉన్నాయి. రోమైన్ బి అనే 63 ఏళ్ల వ్యక్తికి హెచ్ఐవి ఉన్నప్పటికీ ఎలాంటి రక్షణ పద్ధతులు పాటించకుండా జీసెల్ పెలికోపై 6 సార్లు అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. నిందితుల్లో చాలామంది తమ ప్రవర్తనకు క్షమాపణ చెప్పారు. అయితే కొంతమంది చెప్పలేదు. వీడియో ఆధారాలు ఉండటంతో జీసెల్ గాఢనిద్రలో ఉన్నప్పుడు తాము ఆమె గదిలో లేమని నిందితుల్లో ఎవరూ వాదించగలిగే అవకాశమే లేకుండా పోయింది. అయితే బాధితురాలు అత్యాచారం చేసేటప్పుడు ప్రతిఘటించలేదని, దీన్ని బట్టి ఆమె సమ్మతంతోనే జరిగి ఉంటుందని డిఫెన్స్ లాయర్లు కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. దీంతో ఆమె ఎదురు చెప్పకపోతే అనుమతి ఇచ్చినట్టు అనుకోవటం రాతి యుగానికి చెందిన ఆలోచన అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ లౌరరే చబౌడ్ కోర్టుకు చెప్పారు. జీసెల్ కోరిక మేరకు ఈ కేసు విచారణ బహిరంగంగా జరగటంతో ప్రతిరోజూ ఈ కేసులో ఏం జరిగిందనే విషయాన్ని ప్రజలకు కూలంకుషంగా వివరిస్తూ మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో ఫ్రాన్స్లో జీసెల్కు లక్షలాది మంది మద్దతుగా నిలిచారు. మహిళలు ప్రతిరోజూ కోర్టు బయట నిల్చొని మగాళ్లారా సిగ్గుపడండి అనే నినాదాలు చేసేవారు. జీసెల్, మేం మీతో ఉన్నాం, ఆమెలో నన్ను నేను చూసుకుంటున్నా, ధన్యవాదాలు అంటూ కోర్టు బయట ప్లకార్డులు పట్టుకొని ఎందరో ఆమెకు మద్దతు ఇచ్చారు. గత కొంతకాలంగా ఫ్రాన్స్ వీధుల్లో ఎక్కడ చూసినా జీసెల్ చిత్రాలే, గోడలపై ఆమె గురించిన నినాదాలే. స్త్రీవాదులు, మీటూ ఉద్యమకారులు, ఇలా ప్రపంచమంతా జీసెల్కు న్యాయం జరగాలని ఆశించింది. విచారణ జరిగిన ప్రతిసారీ జీసెల్ కోర్టుకు హాజరయ్యారు. ఉదయం 9 గంటలకు ముందే ఆమె సన్ గ్లాసెస్ పెట్టుకుని కోర్టుకు వచ్చేవారు. ఈ కేసులో తన వివరాలను బహిర్గతం చెయ్యాలని ఆమె తీసుకున్న నిర్ణయం అసాధారణమైంది. ఆమె ప్రతి దశలోనూ స్థిర నిశ్చయంతో ఉన్నారు. తన ముఖాన్ని ప్రపంచాన్ని చూడాలన్న జీసెల్ నిర్ణయం పట్ల ప్రజల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఆమె దేన్నైనా ధిక్కరించగల ఒక హీరో అని నిరూపించింది. ఈ క్రమంలోనే 2024 డిసెంబర్ 19న కోర్టు తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు డొమినిక్కు 20 సంవత్సరాల కఠిన జైలు శిక్ష విధించింది. మరో 50 మందికి 3 ఏళ్ల నుంచి 15 ఏళ్ల శిక్ష ఖరారైంది.
ఈ తీర్పు వచ్చాక కోర్టు తీర్పును తాను గౌరవిస్తానని చెప్పిన జీసెల్ తనలాంటి సాధారణ మహిళకు మద్దతునిచ్చిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. అయితే మున్ముందు ఈ కేసు మరెన్నో మలుపులు తిరిగే అవకాశం ఉంది. అయితే ఆ మృగాళ్లు ఒడిగట్టిన దారుణానికి ఆ శిక్ష సరిపోదనే వాదనలూ ఉన్నాయి. ఫ్రాన్స్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసుపై మీరేమంటారు? ఇలాంటి నీచులకు కేవలం జైలు శిక్ష విధించటాన్ని మీరు సమర్థిస్తారా? మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.